హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రైజ్ లార్డ్. ఈరోజు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, అవునా? ఈరోజు మీరు ఫస్ట్ చేసిన పని ఏంటి? నిద్రపోవాలని నిద్ర లేచిన వెంటనే మీరు ఏం చేశారు? రెడీ అయ్యి వచ్చారా? రెడీ అయ్యి వచ్చారా? ప్రేయర్ చేసుకున్నారు. మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంటారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? మీ పేరెంట్స్ ప్రేయర్ చేస్తారు, మీరు కూడా చేసుకుంటారు, కరెక్టేనా? అట్లా చేసుకోవడం మంచిది. ఈరోజు నేనేం నేర్చుకున్నాను? నేను ఫస్ట్ రోజు ఏం నేర్చుకున్నాను? నేనేం నేర్చుకున్నాను? యేసుక్రీస్తు పుట్టు గురించి నేర్చుకున్నాం, అవునా? ఈరోజు ఏం నేర్చుకున్నాం? ఈరోజు హాలిడేస్కి మీరు జర్నీ చేయాలి ఎక్కడన్నా, ఇంతకుముందు కానీ ఎప్పుడన్నా బస్సులో జర్నీ చేశారా? బస్సులో కానీ ట్రైన్లో కానీ జర్నీ చేసినట్టు చేసి చూపించండి. బస్సు కానీ ట్రైన్ కానీ దేంట్లో జర్నీ చేస్తున్నారు? ఎవరు ఎక్కలేదు బస్సు? ట్రైన్ ఎక్కలేదా? అందరు ఎక్కారు, వెరీ గుడ్. అక్కడ మీరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తుంటారు? అక్కడ మీరు ఈ ట్రైన్ ఎక్కాలి అంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. వాళ్ళ ట్రైన్ నెంబర్ ఇది, ఇక్కడ నుంచి ట్రైన్ ఇక్కడికి వెళ్తుంది, ఈ ప్లాట్ఫామ్ మీద ఉంది, ఎక్కండి అని. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. వాళ్ళు అనౌన్స్ చేశారు, వదిలేసాం అనుకోండి, ట్రైన్ ఏమైంది? వెళ్ళిపోతుంది. ట్రైన్ వెళ్ళిపోతే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి మనం వెళ్ళలేము. కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. అనౌన్స్మెంట్ని మనం ఫాలో అయ్యి ట్రైన్కి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాలి. అదేవిధంగా ఏసై కూడా మనకి ఒక కాల్ ఇస్తూ ఉంటాడు. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రయాణానికి పిలుపు. ఎవరితో ప్రయాణం? దేవుడితో మనం ప్రయాణం చేయడానికి దేవుడు పిలుస్తున్నాడు. అంటే దేవుడు పిలుస్తున్నాడు, యేసయ్య పిలుస్తున్నాడు అంటే ఎవరు పిలుస్తారు? సహజంగా మనం అనుకోవటం పెద్దోళ్ళని పిలుస్తారేమో, లేకపోతే తాతయ్యని పిలుస్తారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలుస్తారేమో, అలా అనుకుంటూ ఉంటాం, అవునా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీ బాల్య దినములంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోము. అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మీరు దేవుడిని తెలుసుకోవాలి. మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు తెలుసుకోవాలి. దేవుడు తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, అరే మీరందరూ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ మనం అడుగుతారు, మీ బర్త్డేస్ అప్పుడు కానీ మీ అంబిషన్స్ ఏంటి? మీరేం చెప్తారు అప్పుడు? అరే మీ అంబిషన్స్ ఏంటంటే ఏం చెప్తారు? మీకు ఇష్టమైతే చెప్తుంటారు, అవునా? మీ అంబిషన్ అయితే డాక్టర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, అట్లా మీకు ఇష్టమైనవి చెప్తుంటారు. ఆపేసేది మరి మీరు సైలెంట్ ఉన్నారంటే 5 minutes ఆపేస్తాను. మళ్ళీ నేను అడుగుతాను, 5 minutes తర్వాత ఏం చెప్పాను? మీ అంబిషన్స్ ఏంటి? ప్రతి ఒక్కరికి అంబిషన్ ఉందా? స్కూల్కి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరు అంబిషన్స్ ఉన్నాయా? లైఫ్ ఏదో ఒకటి మీరు ప్రతి ఒక్కరు ఎవరికి ఇష్టమైన వాళ్ళు, కొంతమంది కలెక్టర్ అవ్వాలని, కొంతమంది ఎంపీస్ అవ్వాలని, డాక్టర్స్ అవ్వాలని, అట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అంబిషన్ ఉంది కదా. అంబిషన్ మీకు సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మీరు పర్ఫెక్ట్గా చదువుకోవాలి, కరెక్ట్గా క్లాస్ టు క్లాస్ కరెక్ట్గా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఏం చేయాలి? అప్పుడు మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతుంటారు. అదేవిధంగా దేవుడు ఇప్పుడు మనకి మనం ఒక గేమ్ ఆడుతూ ఉంటాం. ఒక నిధిని ఒక దగ్గర దాచిపెట్టేసేసి దాన్ని సెర్చ్ చేయండి అని ఒక మ్యాప్ కూడా ఇస్తారు. ఆ మ్యాప్లో కొన్ని కీ ఉంటాయి. దాన్ని ఆ నిధిని కనుక్కోవాలంటే ఒక బ్లూ ప్రింట్ లాంటిది ఉంటుంది మ్యాప్. అదేవిధంగా దాని గురించి ఒక డిస్క్రిప్షన్, దాన్ని చదివి ఆ మ్యాప్ ఫాలో అయితే మనం ఆ గోల్ని, ఆ నిధిని రీచ్ అవుతాం. అదేవిధంగా మనము దేవుడి దగ్గరికి రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి?
అంతే దేవుడు యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఆయన కలిసి చేసే ప్రయాణానికి పిలుపు అన్నమాట. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు, 10 డేస్ వస్తున్నారు, సిబిసిలో చాలా నేర్చుకుంటున్నారు. నా అకౌంట్ ప్రతిరోజు మీకు ఒక మంచి పాఠం తెచ్చి చెప్పి పంపిస్తున్నారు. పంపించినప్పుడు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులు అడుగుతుంటారు, ఏం నేర్చుకున్నారు ఈరోజు? మీరు పర్ఫెక్ట్గా చెప్పగలిగితే మీరు ఏదో ఒకటి నేర్చుకున్నట్టు. యేసుక్రీస్తు ప్రభువు వారు, మనకి బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయా? 66 గ్రంథాలు ఎంతమంది వచ్చు? బై హార్ట్ 66 గ్రంథాలు. చేతులు ఎత్తండి. 66 గ్రంథాలు వచ్చిన రాబోయే కాదు, వచ్చిన వాళ్ళు ఎత్తండి. 66 గ్రంథాలు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. గర్ల్స్ 66 గ్రంథాలు వచ్చిన ఆది గ్రంథాలు ఎదుర్కొన్నాడు. అవి మీరు నేర్చుకోవాలి. అవి నేర్చుకోవాలి. అంటే మనం ఏబిసిడి నేర్చుకున్న తర్వాత నర్సరీలో నేర్చుకుంటాం, ఏబిసిడి నేర్చుకుంటాం, తర్వాత క్లాస్కి కోడ్స్ నేర్చుకుంటాం. అదేవిధంగా మనం చర్చకు వస్తున్నాం, సండే స్కూల్కి వస్తున్నాం, ఇవన్నీ నేర్చుకోవాలి. మీరు ప్రతి వారం సండే స్కూల్లో కంఠస్థ వాక్యం చెప్తుంటారు. ఆ కంఠస్థ వాక్యం కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్నట్లయితే మీరు దేవుడితో సహవాసం, మీరు పక్కన ఫ్రెండ్షిప్ చేస్తుంటారు పక్కన వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళ మాటలు మనం వింటాం, మన మాటలు వాళ్ళు వింటారు. ఏసైతో మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే మనం ఏసైతో మాట్లాడాలి. ఏసైతో మాట్లాడాలంటే అలా ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేస్తే ఏసై మనతో మాట్లాడతారు. మీరు క్లాస్ బుక్స్ చదివినట్లే చదవడం వచ్చిన పెద్దవాళ్ళు ఉంటారు, సీనియర్స్, వాళ్ళు మన లోడ్స్ చదువుతారు కదా, వాళ్ళు మీరు ప్రతిరోజు బైబిల్ కూడా స్టార్ట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ వర్షన్ కానీ తెలుగు కానీ ఏదో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి చదువుతూ ఉంటే మీకు దేవుడు మీతో మంచి మంచి విషయాలు జ్ఞాపకం చేస్తారు. సండే స్కూల్ కూడా మీకు అక్కడ చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అవన్నీ నేర్చుకోవచ్చు. అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అట్లా చేసుకున్నట్లయితే మనం ఏసై మనతో మాట్లాడుతుంటాడు. ఈరోజు మన అంశంలో ఏంటంటే ప్రయాణానికి ఏసై ఒకరిని పిలిచాడు. పేతురు గురించి మీకు తెలుసా? చేపలు పడతా ఉన్నాడు. మీరు సండే స్కూల్లో కూడా వింటారు. అది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ మెసేజ్ చెప్తున్నారు. మెసేజ్ చెప్తున్నప్పుడు అందరూ భయపడిపోతున్నారు యేసు. అప్పుడు ఆయన అక్కడ ఒక దోణిని చూశాడు. గెర్నేసరతు అనే ప్రాంతంలో, నల్లే సముద్రం అంటారు దాన్ని కూడా, ఆ ప్రాంతంలో 2 దోణులు చూశాడు. ఆ 2 దోణులు చూసినప్పుడు అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఏమంటారు? చేపలు పడతారు తెలుసా? మీరు చేపలు తింటారు, మీరు తింటారా? చేపలు పట్టే వాళ్ళు ఏమంటారు? ఫిషర్మెన్. వాళ్ళు జాలర్లు, తెలుగు జాలర్లు అంటారు. అక్కడ చూసినప్పుడు వాళ్ళు ఆ నెట్స్ క్లీన్ చేసుకుంటున్నారు. ఆ క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు చేపలు పట్టడం పూర్తి అయిపోయింది అని లెక్క అన్నమాట. వాళ్ళకి చేపలు పట్టడం పూర్తి అయిపోయింది, వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. ఆ విధంగా క్లీన్ చేసుకున్న వాళ్ళని యేసయ్య ఇద్దరు చూసి 2 దోణులను చూశాడు. పేతురుని పిలుస్తాడు, అడుగుతాడు, ఈ దోణిలో నేను ఎక్కుతాను, కొంచెం లోపలికి నడిపించాను. అప్పుడు యేసయ్య ఆ దోణిలో ఎక్కుతాడు. కొంచెం దూరం లోపలికి నడిపించినప్పుడు అక్కడ నుంచి మెసేజ్ చెప్తూ ఉంటారు అందరికీ. అప్పుడు అందరూ మెసేజ్ చెప్తూ ఉంటారు. మెసేజ్ చెప్పడం అయిపోయిన తర్వాత పేతురుతో అంటాడు, ఇప్పుడు నువ్వు దోణిని ఇంకొంచెం లోతుకి నడిపించు అని. ఇంకొంచెం లోతుకి నడిపించు అంటే కొంచెం సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని అంటే ఆయన చెప్తాడు, పేతురు, అయ్యా నేను రాత్రంతా వల వేశాను, కానీ నాకు ఒక్క చేప కూడా పడలేదు. కానీ నీ మాట చొప్పున వల వేస్తాను అంటే సీమోన్ పేతురు అక్కడ చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ అనమాట. ఆయన రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఒక చేప కూడా పడలేదు. ఇప్పుడు దేవుని మాట ప్రకారం వల వేశాడు. వల వేస్తే ఏమైంది? 2 దోణులు నిండిపోయిన చేప పట్టినాయి. వలలు కూడా పగిలిపోతున్నాయి. అప్పుడు ఆ పక్కన ఉండే వాళ్ళని కూడా దోణిలో కోడ్స్ అంటారు, వాళ్ళని కూడా పిలిచి ఆ 2 దోణులను నిండా చేపలను తీసుకొస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా అన్ని చేపలు పట్టడం చూడలేదు వాళ్ళు. అప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, సీమోన్ పేతురు అంటాడు, మోకరించి నేను పాప ఆత్మండి నా దగ్గర నుంచి వెళ్ళిపోవన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు,
మిమ్మల్ని మనుషులు పట్టే జాగ్రత్తగా నేను చేస్తాను. అంటే మిమ్మల్ని మనుషులను పట్టే జాగ్రత్తలు అంటే దేవుని బిడ్డలుగా మార్చడానికి మిమ్మల్ని తయారు చేస్తాను అని యేసుక్రీస్తు పేతురుతో చెప్తూ ఉంటాడు. ఈ విధంగా దేవుడు మనతో అనేక సందర్భాల్లో చిన్నపిల్లలతో కూడా మాట్లాడతారు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు. చిన్నపిల్లల ప్రాంతం దేవుడు ఎలా ఉంటాడు. ఆఫ్రికా ఖండం అనేది ఒక ఖండం ఉంది. ఆ ఖండంలో అడవి ప్రాంతంలో డాక్టర్ గారు ఉన్నారు. అక్కడ ఆర్ఫన్స్ పిల్లలు ఉన్నారు, శరణాలయం. అక్కడ ఒక బాబు పుడతాడు. కాబట్టి వాళ్ళ అమ్మ చనిపోతుంది. చనిపోయినప్పుడు ఆ బాబుకి ఇంక్యుబేటర్ అనే దాంట్లో పెట్టాలి. ఆ ప్లేస్లో లేదు కాబట్టి ఒక హాట్ వాటర్ ట్యూబ్ పోసి దాంట్లో పెడతారు. ఆ ట్యూబ్ పగిలిపోతుంది. ఆ బాబుకి ఆ ట్యూబ్ లేకపోతే చనిపోతాడు కదా. అప్పుడు డాక్టర్ గారు పిల్లలందరినీ పిలిచి ఇట్లా పిలిచి ప్రార్థన చేయమని అడుగుతారు. ఆ పిల్లల్లో పాప ఉంటుంది. ఆ పాప పేరు మెరిండా అనే పాప. ఆ పాప స్టేజ్ మీదకి వచ్చి అందరి పిల్లలతో ప్రార్థన చేస్తారు అనమాట. యేసయ్య చిన్న బాబు పుట్టాడు, వాడికి హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, మళ్ళీ వాడు అప్పుంది, ఆ పాప ఏడుస్తుంది, బ్యాడ్మింటన్ బొమ్మ కావాలి, ఆ తెలీదు, రేపు ఈరోజు నైట్ కదా, రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3 o'clock కల్లా మాకు కావాలి అని ప్రేయర్ చేస్తారు. డాక్టర్ గారు కూడా అందరూ ఆమె అంటారు. డాక్టర్ గారు కూడా సైలెంట్గా ఉంటారు. ఆ పాప ఉంటుంది, డాక్టర్ గారు ఆమె అనండి అంటారు. డాక్టర్ గారు కూడా ఆ పాప సంతోషం కోసం పెద్దగా ఆమె అంటారు. తర్వాత ఆయన డాక్టర్ గారు కూడా డౌట్కి వెళ్ళిపోతుంటాడు. ఏంటి పాప ప్రేయర్ చేసింది ఇట్లా ఏంటి అని వెళ్ళిపోతున్నప్పుడు ఆ పక్క రోజు 12:45, 12:50 ఒక పార్సల్ వస్తారన్నమాట. పార్సల్ వస్తే డాక్టర్ గారికి తీసుకొస్తారు. డాక్టర్ గారు డౌట్గా చూస్తారు, ఏంటి పార్సల్ అని. దాని అందరి పిల్లల్ని పిలిచి ఓపెన్ చేయించినప్పుడు ఫస్ట్ పెట్టి బయటకు తీస్తారు. ఇప్పుడు హాట్ వాటర్ ట్యూబ్ వస్తుంది బయటకి. అందరు పిల్లలు క్లాప్స్ కొడతారు. కానీ మెరిగిన అనే పాప కూడా క్లాప్స్ కొడతారు. ఏది మా హాట్ వాటర్ ట్యూబ్ వచ్చింది కదండి, ఇంకా కింద చేపెట్టండి, బ్యాడ్మింటన్ బొమ్మ వస్తుంది. కిందకు పెట్టినప్పుడు బ్యాడ్మింటన్ బొమ్మ వచ్చింది. అప్పుడు ఒక పాప చెప్తారు, దేవుడిని ఏమడినా కూడా దేవుడు నాకు ఇస్తాడు. అంటే చిన్నపిల్లల ప్రేయర్కి అంత పౌరం. మీరు ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా మీకు అనుకున్నవి కూడా మీరు పొందుకుంటూ ఉంటారు. ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది కూడా మీరు ప్రేయర్ చేసుకోండి. ఈ పేతురికి హ్యాపీగా ఉన్న ఆ ధోరణిలోకి చేపలు ఫుల్ఫిల్గా రీతిగా వచ్చేసి, అదేవిధంగా మీ జీవితంలో మీరు అనుకున్న టార్గెట్స్ అన్ని రీచ్ అవ్వాలంటే మీరు ప్రేయర్ చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మీరు అనుకున్న టార్గెట్స్ అన్ని మీకు ఇస్తాడు. లేకపోతే మీరు చేయాల్సిన పని ఏంటి? ప్రేయర్ చేసి మీరు అనుకోండి, అనుకుని ప్రేయర్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది. పేతురు కూడా ఏ విధంగా దేవుడు మనుషులను పట్టించాలంటే అనేక మంది పేర్ఫుల్గా తీసుకుంటున్నాను అని పేతుర్ని వాడుకున్నాడు. అదేవిధంగా ప్రతి చిన్న బిడ్డను కూడా దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆయన అంటుంటాడు, చిన్న బిడ్డలు నా ఎదుగుదానికి అట్టి వారికి పరలోక రాజ్యం. కాబట్టి మీరు కూడా అటువంటి ప్రార్థన చేసినట్లయితే మీరు కూడా దేవుని రాజ్యానికి వారసులు అవడానికి దేవుడు మీకు సహాయం చేయను కాక. ఇటువంటి దేవుని కృపలో నడిపించును కాక. ఆమేన్.